హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతేశం యూట్యూబ్ ఛానల్ అండి. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ చూసుకోండి, టెంకాయ చెట్టు రీసెంట్గా 21వ స్ప్రేలో మనం చేసింది ఒకటి ఏంటంటే శాన్ ఓఎక్స్ఎం శానాక్సమ్ అండ్ నెక్స్ట్ అడ్మైట్ బయట దొరికే వాటిలో ప్రాపర్ గేట్ ఉంటుంది, దాంట్లో ఒమైట్. సో దాంతోపాటుకు వచ్చేసి కాజు, అలాగే వచ్చేసి మార్షల్, నాటివో, వాలిడమైసిన్, షాన్వాల్. సో ఇవి స్ప్రే చేసినాక 3 రోజుల తర్వాత మనం ఇప్పుడు తోటలో ఉన్నామండి. సో దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందనేది ఈరోజు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇలా ఉంది. సో రిజల్ట్తో పాటుగా ఈరోజు మనము కటింగ్ చేస్తున్నాము, హార్వెస్టింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మన తోటలో. అంటే ఈరోజు వచ్చేసి 112వ రోజు మనము ఈరోజు కటింగ్ చేస్తున్నాము తోటలో. సో మీరు ఇక్కడ చూసుకోగలరు. కాప్ సెట్టింగ్ కావచ్చు, ఫ్లవరింగ్ కావచ్చు, ఎట్లా ఉందో చూడండి ఒకసారి. పై కాప్ చూపిస్తాను మీకు. ఈరోజు తెంచడానికి సిద్ధంగా ఉన్నారు మన తోట. 112వ రోజు తెంపబోతున్నాము. దగ్గర కాసిపోయాయి. సో అలాగే మొన్న స్ప్రే చేసిన దానికి వచ్చేసి మొన్న కొంచెం ఇది మొగ చెట్టు అండి. ఇది పూతలు బ్రహ్మాండంగా వస్తాయి, కాకపోతే ఇది కాయదు, డ్రాప్ అయిపోతాయి ఇవి. సో మగ చెట్టు ఇది. నెక్స్ట్ ఒక కొమ్మ ఇది. సో కొమ్మ నిండి అయితే కాపు సెట్ అయిపోయింది. ఇది వైరస్ మొక్క కూడా కాపు ఉంది. నెక్స్ట్ అలాగే మనకి ఇప్పటి నుంచి అంతా కాల్సిందంతా ఓన్లీ కాప్ సెట్టింగ్. భయం వేస్తుంది ఈరోజు ఎట్లా తెంపుతారో ఏం కథ, మొత్తం కొమ్మలు ఇరుస్తారో లేదో. ఇలా ఉందండి మన తోట ఇప్పుడు. సో మొన్న మనం స్ప్రే చేసిన వాటికి కొనలన్నీ మాడిపోయింది. పర్లేదు, అడ్మైట్ బాగానే వర్క్ అయింది. అదేం చేస్తుందంటే ఎర్ర నల్లిని కంట్రోల్ చేస్తూ కొత్త ఎగిసి వచ్చేలాగా చేస్తుంది. సో మొన్న స్ప్రే చేయకముందు ఇంట్లో ఉందంటే కొనలు మాడిపోయి ఉండేవి. ఇప్పుడైతే పర్లేదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు కాపు. మొత్తం రెండో స్టెప్ అంటే అది. వైరస్ మొక్కలు కూడా వచ్చాయి. సో జడకాపు కాసాయి అన్నీ. అక్కడ చూశారు ఒక మొక్క చనిపోయింది, అది అక్కడికే నిలిచిపోయింది అప్పుడు. సో అది మగ చెట్టు, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇది మగ చెట్టు అండి. కాప్ సెట్టింగ్ ఈరోజు మంచిగా ఉంది. బట్ కాకపోతే హార్వెస్టింగ్ కటింగ్ చేపిస్తున్నాము మిర్చి పండు. సో జాగ్రత్తగా తెంపమని చెప్పాలి. ఎవరైనా ఫార్మర్స్ ఇప్పుడు ఉంటారు కదా, ఎట్లా కటింగ్ చెప్పాలనేది సజెషన్ ఏదైనా ఇస్తారంటే ఇవ్వండి. నా నెంబర్ ఉంటుంది కింద మెన్షన్ చేసి ఉంటా. చెట్టు నుండి కాపే దిగిపోయింది.
సో ఇలా ఉంది సిచ్యువేషన్ మన తోటలో. పైనుంచి ఒకసారి చూపిస్తా మీకు. చూడండి ఫ్లవరింగ్ మొన్న కొట్టిన దానికి కాజుకి ఎక్సలెంట్ ఫ్లవరింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ క్రాప్ కూడా గ్రీనిష్ ఉంది. తోటలో వైరస్ మొక్కలతో పాటు కూడా కాపు కూడా హైలైట్ సెట్ అయింది. రీసెంట్గా మనం కొట్టినటువంటి స్ప్రేలో వచ్చేసి కొనలు కూడా మాడాయి. అంతకుముందు మాడాయి, ఇప్పుడు కొట్టిన తర్వాత కొద్దిగా బెటర్, పర్లేదండి. కాకపోతే చిన్న చిన్నగా ఎక్కడన్నా చూసుకోండి కాపు గుత్తులుగా కాసిపోయి. యశ్వంత్ సెగ్మెంట్ పిహెచ్ఎస్ వాళ్ళది. చూసుకోగలరు ఇది మొగ చెట్టు యొక్క ఆకులు. కొనలు చూడండి ఎట్లా మాడిపోయాయో. సో ఈ కొనలు మాడేదాన్ని కూడా ప్రాపర్గేట్ అంటే అడ్మైట్ ఒమైట్ అనేది సమర్థవంతంగా ఎర్ర నల్లిని కంట్రోల్ చేస్తూ దీన్ని మంచి గ్రోత్ ఇచ్చేలాగా చేస్తుంది. మీరు ఎక్కడ ఇప్పుడు కాజు కొట్టిన దాన్ని కూడా ఫ్లవరింగ్ చూసుకోండి. ఇక్కడ ఫ్లవరింగ్ ఎట్లా ఉందో చూసుకోండి. సో తక్కువ కాస్ట్లోనే మంచి ఫ్లవరింగ్ మందులు ఉన్నాయి, ఎక్కువ కాస్ట్కి పోవద్దండి. ఇప్పటి నుంచి రేట్లు సరిగా లేవు కాబట్టి తక్కువ డబ్బులతోని ఎక్కువ రిజల్ట్ వచ్చేలాగా చూసుకుందాం, సరేనా? ఆ విధంగా చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి. ఆటోమేటిక్గా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతాయని చెప్పారు నాకు. సో ఇది గుర్తించగలరు మీరు రైతు మిత్రులు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే హార్వెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. టెంకాయ చెట్టు దాదాపు ఒక 30 దాకా వచ్చారు రైతులు. ఓకే అండి, నేను వర్క్లో మునిగిపోతా ఇంకా ఇప్పుడు. బాయ్ బాయ్. ఈరోజు మన తోటకి హార్వెస్టింగ్ చేయడానికి వచ్చిన కూలీలు ఇది ఆగస్టు 1, 2 వేసిన మిరప తోటకి 112వ రోజు మనం ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నామండి. సో ఇక్కడ మీరు చూసుకోగలరు ఆలర్వి నుంచి మరి మునుగోల నుంచి మనకి కూలీలు రావడం జరిగింది. సో వీరు బాగా తెంచుతారన్నందుకే వీరిని రిక్వెస్ట్ చేసుకొని రప్పడం జరిగింది. సో వీరు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మన తోటకి కటింగ్ చేయడం. దాదాపు అంటే 1/2 ఎకరా వరకు సరిపోయారు మనుషులు. సో ఇప్పుడు మన తోటకు వచ్చేసి 26 మంది కూలీలు రావడం జరిగింది. వీళ్ళు బాగా తెంచుతారన్నందుకే రిక్వెస్ట్ చేసుకొని మన తోటకి రప్పేయడం జరిగింది. సో వీళ్ళు తెంచే దాన్ని బట్టి ఉంటుంది మన తోట ఏ విధంగా రెడీ అవుతుంది అనేది. ఓకే బాయ్ అండి.